నల్గొండ జిల్లా నకరికల్లు మండలం ఓగోడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకుల శ్రీనివాస్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఈ గ్రామానికి గతంలో కంటే భిన్నంగా అభివృద్ధి చేస్తామంటున్నారు. ఒకవేళ ఈ గ్రామ ప్రజలు ఓటర్లు ఆశీర్వదిస్తే మరి ఎలాంటి అభివృద్ధి చేస్తారో ఆయన ఆ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీకు మీ ఓగోడు గ్రామ ప్రజలు ఓటర్లు మీకు అవకాశం కల్పిస్తే ఈ గ్రామాన్ని మిగతా అభ్యర్థుల కంటే ఎలాగా మీరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం ఉందంటారు? ఓగోడులో మెయిన్గా 12 మైదానాలు ఉన్నాయి. అవి లేని వాళ్ళకి గుంట కలెక్టర్ తోటి పర్మిషన్ తీసుకొని నన్ను గెలిపిస్తే అవి ఇప్పించే అవకాశం ఉన్నది. మళ్ళీ నీటి వసతి కానీ ఏది కానీ నన్ను గెలిపించుకుంటే మంచి అభివృద్ధి చేసే డ్రైనేజీలు, నీటి వసతి అంతా ఇవన్నీ మాటిస్తే తప్పేటోని కాదు. గెలిపించుకుంటే మాత్రం ఓగోడు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఇక్కడ ఈ గ్రామ ఓగోడు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంతర్గత సమస్యలు కావచ్చు, అంతర్గత రోడ్లు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, ఇది పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి, వీధి లైట్లు ఉన్నాయి. వీటన్నిటి పరిష్కార దిశగా మీ మేనిఫెస్టో ఏముంది? మీ బీజేపీ పార్టీ తరపు నుంచి మీరు ఎలాంటి నిధులు వచ్చే అవకాశం ఉంది? ఆ నిధులను ఎట్లా సద్వినియోగపరుస్తారు ఈ గ్రామానికి? నరేంద్ర మోడీ ద్వారాగా నిధులు రాష్ట్ర అధ్యక్షుడు వారి ద్వారా ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ ఫండ్స్ వచ్చినా కానీ ఈ ఊరికి నేను ఇప్పించాలని అందరినీ మనవి చేసుకుంటా. ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఓటర్లు మా దృష్టి తీసుకొచ్చారు, కుక్కల పెడతా కోతుల పెడతా బాగుంటుంది, వాటిని నియంత్రించాలంటున్నారు. మరి మీతో అవుతుందా అవకాశం వస్తే? నేను గెలవగానే మాట ఇస్తున్నా, వాటిని మొత్తం తరిమిస్తా. ఇక్కడ గ్రామంలో ప్రధానంగా ఏదైతే యువకులు చదువుకోవడానికి లైబ్రరీ ఏర్పాటు కావాలంటున్నారు. అట్లనే ప్రజలు కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. అది మీకు అవకాశం వస్తే మరి మీరు వాటిని ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? మీ మేనిఫెస్టోలో ఉందా అది? తప్పకుండా. ఇక్కడ మాకు గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, మంచి వసతులు ఉన్నాయి. నాకు అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా. మరి మీరు ఇక్కడ అధికారంలో లేరు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ అభివృద్ధికి కావాల్సిన నిధులు మరి మీ ప్రయత్నం ఎలా ఉండబోతుంది? మీ ప్రణాళిక? ఎమ్మెల్యే దగ్గరికి పోతాము, వేరే వాళ్ళ దగ్గరికి పోతాము, అందరిని కలుపుకొని పని చేస్తాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే నరేంద్ర మోడీ దగ్గర పోవాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోవాల్సిందే. ఒకళ్ళ సమన్వయంతో పని చేసుకుంటేనే డెవలపింగ్ ఉంటుంది. అది ఇప్పుడు గ్రామంలో ప్రధాన సమస్యలు అంటే బెల్ట్ సమస్యలు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు నియంత్రించాలంటున్నారు. దాంతోపాటు యువత కూడా మతపదార్థాల బానిసతలు, వాళ్ళు చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళకు ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీ అంతు ప్రయత్నం ఎలా ఉండబోతుంది? గంజాయి మాత్రం మందంటే మాత్రం కామన్గా తాగుతూనే ఉంటారు. అది వద్దంటే కూడా ఓటును కూడా బ్యాక్ చేసే పరిస్థితిలో ఉన్నది. గంజాయి అలాంటివి మాత్రం మత్తు పదార్థాలు రాకుండా మాత్రం చేయగలుగుతాం. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని మద్యానికో మనికో అమ్ముకుంటూ పోతుంది. ఇప్పుడు డబ్బుమయ రాజకీయాలు అయిపోయినాయి. మరి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది? ఓటుకు నోటుకు కాకుండా మంచి నాయకుని ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు గ్రామ ప్రజలకు, ఓటర్లకు? నా దగ్గర అయితే అసలు ₹1 కూడా పెట్టుబడి లేకుండా నిలబడడం జరిగింది. నేనైతే ఓటుకు ₹1 కాదుగా రూపాయి కూడా ఇవ్వలేను. గ్రామ ప్రజలు దయచేసి నా యందు మాట ఇస్తే తప్పడు, ఆకులసీన అంటేనేమో ఓటేరి, లేకుంటే వదిలేసేరి. బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు. ఆకుల సీన్కు ఓటేయాలంటే ఈ గ్రామ ఓటర్లకు, ప్రజలకు ఏం చెప్తారు? మీ గ్రామ ప్రజల ఓటర్లకు, మీ గ్రామ ఓటర్లకు ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేస్తాం. నిత్యం అందుబాటులో ఉంటారా? ఊళ్ళోనే ఉంటా, నిత్యం అందుబాటులోనే ఉంటా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మిగతా అభ్యర్థుల కంటే భిన్నంగా మేము మా యొక్క పరిపాలన ఉంటే అవకాశం ఉందంటున్నారు. అవకాశం ఇచ్చి దీవించాలని ఓగోడు గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు ఆకుల శ్రీనివాస్ గారు. మరి చూస్తూనే ఉండండి మీ తెలుగు.